హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారు నవంబర్ 22వ తేదీన ఉదయం లేవడంతో ఈ ఒక్క చిన్న పదార్థం తినండి. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు నవంబర్ 22వ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందని ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలను ఉంటాయి, ముఖ్యంగా నవంబర్ 22వ తేదీన ఉదయం లేవటంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటిది, ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే కనుక స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. ఈ రాశి చరరాశి కాబట్టి రాశికి చెందిన వ్యక్తుల ఆలోచనలు స్థిరంగా ఉండవు, నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం, కోపం కారణంగా జీవితంలో వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు. వీరు కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మీ మానవత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఈ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా మనం చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా వీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వీరి జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేస్తుండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉన్నారు. ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోవడాలు, ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇక మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టడం, దూరం చేస్తూ ఉంటుంది. అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్న, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్న, వ్యాపార జీవితంలో ఉన్న సరే, మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు, మీ జీవితంలో ఉన్న చాలా రకాల సమస్యలను మిమ్మల్ని ఎప్పటికి కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే పరాయి స్త్రీల వలన ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీకు జీవితంలో ఇంకా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా తప్పులు చేసినట్లయితే చిన్న పనిని చేయండి, ఖచ్చితంగా పురోగతి చూస్తారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది. ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకున్నా కానీ మీ కోరిక తీరటం లేదు. వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడే డబ్బు రాకపోవడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు లేనటిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి శ్రమిస్తూ ఉంటారు, అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. నవంబర్ 22వ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది.
అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీపై కురిపించడానికి ఈరోజు ప్రత్యేకంగా మీకు ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు కూడా ఈ చిన్న పని చేస్తారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కృప కటాక్షాలు మీపై కలుగుతాయి. అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాలను గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక నవంబర్ 22వ తేదీ మీరు ఆ రోజు కాస్త ముందుగా లేవండి. ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే లేవండి. ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి. అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆ తర్వాత ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నేతితో దీపాలను వెలిగించండి. లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగరబత్తులు పెట్టండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలో వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సమర్పించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి. ఈ విధంగా కనుక నవంబర్ 22వ తేదీన కనుక మీరు బెల్లం ముక్క అంటే బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనదండి. ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాల్లో మన బెల్లాన్ని బంగారంతో సమానంగా పోస్తూ ఉంటాం. అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. అలాగే తీపి పదార్థం కూడా. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే నవంబర్ 22వ తేదీన లక్ష్మీదేవిని మిమ్మల్ని అనుగ్రహించదలుచుకుంది. మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని, ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తులని చేయాలని కోరుకుంటుంది. అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే మీ వీడియోలో చెప్పిన విధానంగా మీరు ఖచ్చితంగా ఇల్లు శుభ్రపరచుకొని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి అలాగే లక్ష్మీదేవి పటం ముందు బెల్లం ముక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. మీ జీవితంలోని మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి. మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పురోగతిని సంబంధించినటువంటి అంశాలను అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలను పొందుకుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏం కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పులో ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల ఊబిలో నుంచి బయటపడి ఖచ్చితంగా మీ జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు. ఒకరి దగ్గర చేయి చాసే పరిస్థితి నుండి ఒకరికి సహాయం చేసే పరిస్థితిలోకి కూడా మీరు వస్తారు. అలాగే కుంభరాశి వారి జీవితంలో పెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అవి ఏంటంటే వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టపోతారు. మరి కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటన ఏమిటి? వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీకు సమస్యల నుంచి ఎలా బయటపడగలుగుతారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కుంభరాశి వారు తప్పకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన కుంభరాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని సెండ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ముందు పట్టుదలకారిగా ఉంటారు. ఎవరికి తల వంచరు. ఈ రాశివారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు. కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగా ఉంటారు. అందువలన వీరికి నేచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయాన్నైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు.
ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలను వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు. అయితే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ను కలిగి ఉంటారు. కుంభరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు వాటర్ని యాక్సెప్ట్ చేయరు. అలాగే ఏ విషయంలోనైనా సరే ప్లస్ పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు చాలా ఎనర్జీ ఎప్పుడు కూడా విజయ పదంలోనే నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఇంపార్టెంట్ ఇస్తారు. ఎంత ఉన్న స్థితికి సాధించినా సరే మరింత దూరం పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలను పేరు సంపాదిస్తారు. వీరు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారిని ముద్రపడుతుంది. ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. నమ్మిన విషయాలను ఇద్దరును నమ్మకపోయినా సరే మీరు అసలు ఏమాత్రం కేర్ చేయరు. అలాగే కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన 199% నిజమవుతుంది. వైఫల్యం చెందిన ప్రతి శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంటుంది. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలను కురిపిస్తాయి. ఎంతటి పనినైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి. సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు మీకు తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించక తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. తమ ఆత్మాభిమానాన్ని సంప్రదిస్తే అస్సలు తట్టుకోరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. సంవత్సరంలో తమకంటూ ఒక గుర్తింపు కావాలని సమాజంలో మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివిగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. మీకు ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి అదృష్టదాయకంగా మారుతుంది. దీనికి అనేక చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. ఇతర బాధ్యతలను తమ నెత్తిలో పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి అభిమానం, దురభిమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఇకపోతే కుంభరాశి వారి జీవితంలో మనకు ముందే చెప్పుకున్నాం కదా, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని. వెంటనే తెలుసుకోవడం, జాగ్రత్త పడండి, లేకపోతే చాలా నష్టపోయే అవకాశం కనబడుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక నుండి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటి నుంచి ఇప్పుడు తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశులపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రజెంట్ గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి. అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది. కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు. పనితీరు మందగిస్తుంది. ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు. కొత్తగా వ్యాపారాలు చేసేవారు పెద్ద లాభాలను పొందలేరు. వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయం అతి కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. తీవ్రమైన పోటీని సమయంలో మీరు ఎదుర్కొంటారు. ఇలా ఎన్నో రకాల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలకు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణంలో వివాదాలకు ముఖ్యంగా మారుతుంది. మీరు పనిచేసే చోట
బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు. సమస్యలను పేరు చేయాల్సి ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి సమయం అనేది అస్సలు బాగోలేదు. పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి రావని చెప్పుకోవాలి. వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికైతే సరి అయిన సమయం కాదు. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, పని జాప్యం జరుగుతుంది. లేకపోతే ఈ సమయంలో కెరియర్ అంతా మంచిగా ఉండదు. మీకు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ నిరాశజనకంగా ఉంటాయి. వర్తక వ్యాపారం చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్తున్నారు జ్యోతిష పండితులు. ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ని ఎదుర్కొంటారు. కాకపోతే కుంభరాశి వారికి కొన్ని దడపుట్టించే సంఘటనల విషయాలకు వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనబడుతుందంటున్నారు జ్యోతిష పండితులు. అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదండి. మీలో కొంతమంది వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారికి మాత్రం ఇలా జరగదు. కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. మీ పరిస్థితులకు అనుకూలంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన డిసిషన్కి రండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టండి. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటికి వెళ్ళకండి. అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటంటే, మీ రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కాస్త టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇదే జరగబోతుందని. అవును, మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులో ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం అయితే ఉంటుందంటున్నారు జ్యోతిష పండితులు. అలాగే ఒకవేళ మీ ఆస్తి కోర్టులో తగాదాలో ఉండకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి కుంభరాశి వారు జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఈ విధంగా డబ్బును కోల్పోయిన అవకాశం ఉంది. అంటే మీ డబ్బు చోరీకి గురి అవుతూ న్యాయవాది పరుల పాటు కావచ్చు, మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుప్రక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి. ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బులు తీసుకెళ్ళి వెంటనే బ్యాంకులో పెట్టేయండి. లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను కుంభరాశి వ్యక్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదా, కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి, వాటి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో